అప్లికేషనండి. ఆరుతా ఉంది. ఆరిన తర్వాత ముగ్గేస్తాను. గడప పూజ చేసేసానండి. ఆరిందండి. ముగ్గు కూడా వేసేసాను. గడపను కూడా అలంకరించాను. పసుపు కుంకుమ రాసి గడప దగ్గర కూడా ముగ్గేసానండి. పటాలు తీసానండి. పటాలు తీసి స్టాండ్ తీసి ఇదంతా శుభ్రంగా తుడిచేస్తున్నాను. గోడలు ఇవన్నీ స్టాండ్ ఇక్కడ పక్కన పెట్టానండి. స్టాండ్ను కూడా తుడిచేస్తున్నాను. దీపారాజ కుందనులు కూడా కడిగేశానండి. ఇవన్నీ శుభ్రంగా తుడిచి కుంకుమ అలంకరిస్తానండి. గంధము కుంకుమ కుంకుమ అలంకరించానండి. దేవుని పటాలకు కూడా కుంకుమ అలంకరిస్తున్నానండి. శుభ్రంగా తుడిచి గంధం అలంకరించి కుంకుమ పెడుతున్నానండి. స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్నానండి. పానకము పందారము నైవేద్యంగా పెట్టాము. పలహారము ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నానండి. స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయ్యింది. ఇంకా హారతి ఇవ్వాలి. మా అబ్బాయి టెంకాయ కొడుతున్నాడండి. నేను కొడుతుంటే నేను కొడతా అమ్మ నేను కొడతా అని కొడుతున్నాడండి. పగలలేదు, పగిలింది కొద్దిగా. కొట్టాడండి టెంకాయ. టెంకాయ నీళ్ళు గ్లాస్ నిండి వచ్చేసాయండి. తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేశానండి. గడప పూజ కూడా చేసేసుకున్నానండి. గాలి విపరీతంగా పెడతా ఉంది. గులాబ్ జామున్ చేస్తున్నామండి. ఇవి ఫ్రై చేసినాము. ఇక్కడ పాకం పట్టాము, బెల్లం పాకం అన్నమాట. యాలకుల పొడి వేస్తున్నామండి. మా పిల్లలు తింటున్నారండి గులాబ్ జామున్, చిత్రాన్నం, పప్పు, అన్నం, పెరుగు. ఈరోజు మెనూ అండి ఇది. వంట చేయడం అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా సామాన్లు ఉన్నాయి, సామాన్లు కడిగేసేయాలి. సామాన్లు అంతా కడిగేసానండి.